శుభోదయం ప్రియమైన విద్యార్థులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదమ్మా? ఇంటి దగ్గర బాగా అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయకండి, అమ్మ నాన్న చెప్పిన మాటలు వినండి, శ్రద్ధగా చదవండి, రాయండి. టీచర్ ఇచ్చిన వర్క్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడు ఇచ్చిన వర్క్స్ అప్పుడు కంప్లీట్ చేయాలి, ఓకేనా? ఈరోజు మనం 7వ పాఠ్యాంశం చెప్పుకుందాం. 7వ పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. మీకు అందరికీ పండుగలు అంటే బాగా ఇష్టం కదా, అవునా కదా? పండుగలు అంటే బాగా ఇష్టం కదా. ఎందుకు? అమ్మ మీ మమ్మీ ఇంట్లో పిండి వంటలన్నీ వండి పెడతారు, అలాగే కొత్త బట్టలు వేసుకుంటారు. అలాగే మీకు ఇప్పుడంటే ఎక్కువ హాలిడేస్ వచ్చేస్తాయి. స్కూల్ ఉన్నప్పుడు అయితే పండుగలప్పుడు హాలిడేస్ కూడా వస్తాయి స్కూల్కి. అప్పుడు అలా కూడా మీరు ఇష్టపడుతూ ఉంటారు. అమ్మ పండుగ వచ్చిందంటే మనకి హాలిడే ఇస్తారు స్కూలు అని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇన్ని రకాలుగా మీరు పండుగల్ని ఇష్టపడి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అవునా కదా? ఈరోజు నేను చెప్పబోయే పాఠ్యాంశం పేరేంటో తెలుసా? దీపావళి. దీపావళి పండుగ గురించి చెప్పుకుందాం. ఇది ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. సంభాషణ అంటే మీ అందరికీ తెలుసా? సంభాషణ అంటే ఏంటి? ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది మధ్య జరిగే డైలాగ్స్ మనం సంభాషణ అంటూ ఉంటాం. ఇంట్లో మీ తాతగారు మీ మామగారు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అడిగినా మీరు ఏమైనా చెప్పినా అది సంభాషణ అవుతుంది. ఇక్కడ చూడండి, బోర్డు మీద చూడండి ఒకసారి అందరూ. ఇది దీపావళి. ఏంటమ్మా? 7వ పాఠ్యాంశం 7th లెసన్ దీపావళి. ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. సంభాషణ. ఈ దీపావళి సంభాషణ ఏంటో మనం చదివి తెలుసుకుందాం. లుక్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఆల్ ఆఫ్ యూ పేజ్ నెంబర్ 23 ఓపెన్ చేయండి అమ్మా అందరూ. పేజ్ నెంబర్ 23 ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్. శ్రద్ధగా చూడండి, బుక్ వైపు చూడండి. దీపావళి సంభాషణ. ఇది ఒక తాతయ్యకు మనవరాలకు జరిగే సంభాషణ. మీ తాతగారు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, మీరు కూడా మీ తాతయ్యని అడుగుతూ ఉంటారు. ఆ సంభాషణ ఏంటో చూద్దాం. రవి అంటే మనవడు. రవి అంటే ఎవరిక్కడ? మనవడు. తాతయ్య, నాకు అన్ని పండుగల్లోకి దీపావళి అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే ఏంటమ్మా? వ్యతిరేక పదం. ఇష్టం అంటే ఏంటి? అయిష్టం. ఇష్టం అంటే వ్యతిరేక పదం ఏంటి? అయిష్టం. నాకు మనవడు చెప్తున్నాడు అన్నమాట. రవి చెప్తున్నాడు, నాకు చాలా ఇష్టం దీపావళి పండుగ అంటే తాతయ్య అని వాళ్ళ తాతగారితో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? వాళ్ళ తాతగారితో చెప్తున్నాడు. అందుకే నిన్న నాన్న దీపావళి మందులు కొనిపించాడు. అందుకే నిన్నే తెచ్చేసారు నాన్న. మందులన్నీ కూడా, టపాసులన్నీ కూడా కొనుక్కు తీసుకొచ్చేసారు. అవన్నీ కాల్చుకోవాలంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు రవి. ఎవరితో చెప్తున్నాడు? తాతగారితో చెప్తున్నాడు. మీరు కూడా చెప్తారు కదా, మీ తాతయ్య గారు ఉంటే ఇంటి దగ్గరలో ఉంటే చెప్తారు, లేకపోతే ఫోన్ చేసి కూడా చెప్తారు. తాతయ్య, నాన్న నాకు మందులన్నీ కూడా కొనుక్కు తీసుకొచ్చారని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? తాతగారికి చెప్పుకుంటే మనకు అదొక ఆనందం, పెద్దవాళ్ళకి చెప్పుకుంటే మనకు ఆనందం. తాతయ్య అంటే మీ అందరికీ ఇష్టం కదా, ఇష్టపడాలి, తాతయ్యని ప్రేమించాలి. దుర్గా, తాతయ్య అంతేకాదు అమ్మ మా ఇద్దరికి కొత్త బట్టలు కొన్నది, మట్టి ప్రమిదలు కొన్నది. దుర్గ ఏం చెప్తుంది? మనవరాలు దుర్గ ఏం చెప్తుంది? తాతయ్య అంతేకాదు అమ్మ మా ఇద్దరికి కొత్త బట్టలు. కొత్త ఆపోజిట్ ఏంటమ్మా? వ్యతిరేక పదం. పాత. కొత్త అంటే వ్యతిరేక పదం ఏంటి? పాత. పండుగ వస్తుందని అమ్మ రవికి నాకు కూడా కొత్త బట్టలు కొనేసింది. కొత్త బట్టలు కొంది. ఇంకా మట్టి ప్రమిదలు తెలుసా? మొన్నే కదా మనకి దీపావళి అయింది. మనకు దీపావళి అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటాం కదా, మట్టి ప్రమిదలు. మట్టితో తయారు చేస్తారు వాటిని. ఆ మట్టి ప్రమిదలు కూడా కొన్నది అమ్మ. కొత్త బట్టలు కొంది, మట్టి ప్రమిదలు కొందని దుర్గా వాళ్ళ తాతగారితో చెప్తుంది. వాళ్ళ తాతయ్యకి చెప్తుంది అన్నమాట. తాతయ్య ఏమంటున్నారో చూద్దాం. అవునరా, రేపు దీపావళి పండుగ కదా, ఇది చాలా ముఖ్యమైన పండుగ. అవును, నిజమే, రేపు దీపావళి పండుగ. రేపే. అది చాలా ముఖ్యమైన పండుగ. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీపావళికి పండుగలో చాలా ముఖ్యమైన పండుగ. చాలా ఉల్లాసంగా ప్రజలు జరుపుకునే పండుగ ఇది. చాలా ఉల్లాసంగా, ఆనందంగా జరుపుకుంటారంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఈ దీపావళి పండుగను జరుపుకుంటారని వాళ్ళ తాతగారు చెప్తున్నారు. రమ్య ఏమంటుందో చూద్దాం. దీపావళి ఎప్పుడు వస్తుంది తాతయ్య? వాళ్ళ తాతగారిని అడిగింది మాట. దీపావళి ఎప్పుడు వస్తుంది తాతయ్య అని వాళ్ళ తాతగారిని అడిగింది. మీరు కూడా మీ ఇంట్లో తాతయ్య గారు ఉన్నారనుకోండి, మీరు కూడా అడుగుతారు కదా. మీకు ఏమైనా ఎక్కువ డౌట్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్కువ ఎవరిని అడుగుతారు? తాతయ్యని అడుగుతారు, అవునా కదా? తాతయ్య అయితే చక్కగా శ్రద్ధగా చెప్తారని తాతయ్యని అడుగుతారు. తాతయ్య, సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. ఈ దీపావళి ఎప్పుడు వస్తుంది? సాధారణంగా అక్టోబర్లో లేదా నవంబర్ నెలలో వస్తుందంట. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో బహుళ అమావాస్య రోజును జరుపుకుంటాం. అమావాస్య అంటే అర్థం ఏంటమ్మా? ఒక పక్షంలో 10
రోజు. అమావాస్య అంటే అర్థం ఏంటి? ఒక పక్షంలో 15 రోజులలో 15వ రోజు అమావాస్య. అమావాస్య రోజు ఈ పండుగను దీపావళి పండుగను జరుపుకుంటాం. ఇది 2 రోజుల పండుగ. ఇది 2 రోజుల పండుగ. ముందు రోజు ఏంటి? నరక చతుర్దశి, తర్వాత రోజు అమావాస్య, దీపావళి జరుపుకుంటాం. దీపావళి ముందు రోజున నరక చతుర్దశి అని పిలుస్తారు. చతుర్దశి అంటే అర్థం ఏంటమ్మా? ఒక పండుగల ఒక పక్షంలో 15 రోజుల్లో 14వ రోజు. చతుర్దశి అంటే ఏంటి? ఒక పక్షంలో 14 రోజులలో 15 రోజులలో 14వ రోజు. దీన్ని నరక చతుర్దశి అని జరుపుకుంటాం ఈ పండుగని, దీపావళి ముందు రోజు. రవి: తాతయ్య, ప్రజలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? రవి అడుగుతున్నాడు, తాతయ్య ఈ పండుగను ప్రజలు ఎందుకు జరుపుకుంటారని అడుగుతున్నాడు వాళ్ళ తాతగారిని. తాతయ్య అప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. నాయనా రవి, పూర్వం నరకుడు అనే పేరు గల రాక్షసుడు ఉండేవాడు. పూర్వకాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఎవరు ఉండేవారు? నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రజల్ని హింసించేవాడు. అతను ఏం చేసేవాడు? ప్రజల్ని హింసించేవాడు. హింస వ్యతిరేక పదం ఏంటి? అహింస. హింస అంటే వ్యతిరేక పదం ఏంటి? అహింస. అతన్ని శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధం చేసి చంపాడు. ఆ నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఏం చేశాడు? సత్యభామతో సహా కలిసి యుద్ధం చేసి ఆ నరకాసురుడిని చంపేశారు. అదే రోజు ప్రజలు నరక చతుర్థిని పిలుస్తారు. నరకాసురుడు చనిపోయిన రోజుని ఏమని చెప్తారంట? నరక చతుర్దశి అని పిలుస్తారంట. తెల్లవారుజామునే బాణాసంచాలు కాలుస్తారు. ఆ నరకాసురుడు చనిపోయిన ఆనందంతో ప్రజలందరూ కూడా బాణాసంచాలు కాల్చుకుంటారు. పేజ్ టర్న్ చేయండి అమ్మా, అందరూ పేజ్ తిప్పండి. పేజ్ నెంబర్ 24. రమ్య: తాతయ్య, ఈ పండుగ రోజున ప్రజలు ఏం చేస్తారు? రమ్య అడుగుతుంది వాళ్ళ తాతగారిని మళ్ళీ. ఈ పండుగ రోజున ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? తాతయ్య, దీపావళి రోజు ప్రజలు సూర్యోదయానికి ముందుగా నిద్రలేస్తారు. సూర్యుడు రాకముందే నిద్రలేస్తారు. తెల్లవారుజామునే నిద్రలేస్తారు. మీరు అందరూ కూడా లేస్తారా? పండుగ వస్తే లేస్తారా? పండుగలు వచ్చినా, ఏదైనా పూజలు వచ్చినా, ఏదైనా మంచి పనులు వచ్చినా మనం మార్నింగ్ లేవడం చాలా మంచి అలవాటు అమ్మ. మీరు అలవాటు చేసుకోవాలి. 8 అయినా లేకపోతే 9 అయినా లేకపోతే అది చాలా బ్యాడ్ హ్యాబిట్. మార్నింగే లేవడం మంచి అలవాటు. అందుకని మీరందరూ కూడా మార్నింగ్ లేవాలి. సూర్యోదయానికి ముందే లేస్తారు, నిద్ర లేస్తారు. తలంటు స్నానం చేస్తారు. ఏం చేస్తారు? తలకు స్నానం చేస్తారు. క్రొత్త బట్టలు ధరిస్తారు. క్రొత్త వ్యతిరేక పదం ఏంటి? పాత. క్రొత్త అంటే వ్యతిరేక పదం పాత. కొత్త బట్టలు కట్టుకుంటారంట. అందరూ కూడా ధరిస్తారు. రుచికరమైన పిండి వంటలు తింటారు. ఆ పిండి వంటలన్నీ ఎవరు వండి పెడతారు మీకు? మీ మమ్మీ వండి పెడతారు. మీ అమ్మ వండి పెడతారు కదా. తింటారు మీరు బాగా పిండి వంటలు కూడా తింటారు. దేవాలయాలకు, పూజా మందిరాలకు వెళ్ళి దైవాన్ని పూజిస్తారు. మనం ఏం చేస్తాం? ఏదైనా పండగ వచ్చినా, పూజలు వచ్చినా ముందు దేవాలయానికి వెళ్తాం. దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తాం? పూజలు చేసుకుంటాం. దేవుడిని నమస్కరించుకుని మనకున్న కోరికలన్నీ దేవుడితో చెప్పేసి వచ్చేస్తాం. కొందరు లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి రోజు ఏం చేస్తారు? లక్ష్మీదేవిని పూజిస్తారు. మార్వాడీసు, బంగారు పట్ల వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి పూజలు చాలా ఘనంగా చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా బాగా పూజించి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సాయంత్రం టపాసులు కాలుస్తారు. సరే, పిండి వంటలు తింటాము, అలాగే కొత్త బట్టలు కట్టుకుంటారు. తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. పిండి వంటలతో భోజనం చేస్తాము. ఇంకా సాయంత్రం అయ్యేసరికి టపాసులు కూడా కాల్చుకుంటారు. ఏం చేస్తారు? టపాసులు కూడా కాల్చుకుంటారు. రవి: తాతయ్య, అసలు దీపావళి అంటే ఏమిటి? వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడు మళ్ళీ రవి. అసలు దీపావళి అంటే ఏంటి అని. తాతయ్య ఏం చెప్తుందని చూద్దాం. తాతయ్య: దీపావళి అంటే దీపముల యొక్క వరుస. దీపావళి అంటే ఏంటమ్మా? దీపముల యొక్క వరుస. దీపావళి రోజున రాత్రి దీపాలను ఇంటి గోడలపై అలంకరిస్తారు. దీపావళి రోజు రాత్రి ఏం చేస్తాం? మనం వరుసగా గోడ మీద పెడతాం. డాబా పైన అన్నిటికీ డెకరేషన్ చేసుకుంటాం. చక్కగా రంగు లైట్లు పెట్టుకుంటాం. అలాగే మట్టి ప్రమిదలో ఒత్తు వేసి చక్క దీపాలు వరుసగా పెట్టుకుంటాం. మీరందరూ కూడా పెట్టుకున్నారా? మన దీపావళికి పెట్టుకుంటాం కదా, అలంకరిస్తాం. ఇంటి గోడల మీద దీపాలను అలంకరిస్తారు. రమ్య: తాతయ్య, టపాసులు కాల్చేటప్పుడు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పవా? రమ్య వాళ్ళ తాతగారిని అడుగుతుంది. టపాసులను కాల్చేటప్పుడు మీరు కూడా టపాసులు కాలుస్తారు కదా, క్రాకర్స్ కాలుస్తారు కదా, అలాంటప్పుడు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త వ్యతిరేక పదం ఏంటి? అజాగ్రత్త. జాగ్రత్త అంటే వ్యతిరేక పదం ఏంటమ్మా? అజాగ్రత్త. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పవా అని వాళ్ళ తాతగారిని అడిగింది. మీరు ఎప్పుడైనా అడిగారా మీ తాతయ్య గారిని? ఎప్పుడైనా మీ
వచ్చినాయా? అడిగారా? ఈసారి నుంచి ఏమైనా మీకు సందేహాలు, డౌట్స్ ఏమైనా వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి తాతగారు. తాతయ్య చూడమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగావు. వాళ్ళ తాతగారు మెచ్చుకున్నారు, నువ్వు మంచి ప్రశ్న వేసావు నన్ను అనేసి. మనవరాలే మెచ్చుకున్నాడు మాట. అడిగావు, టపాసులను కాల్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవునా కదా? జాగ్రత్తలు తీసుకుని మనం టపాసులు కాల్చాలి. ముఖ్యంగా నూలు బట్టలు ధరించాలి, అంటే కాటన్ వస్త్రాలు ధరించాలి. మనం ఏం చేయాలి? టపాసులు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు కాటన్ బట్టలు ధరించాలి. బిగువుగా ఉన్న బట్టలను వేసుకోకూడదు. మనం చాలా టైట్గా ఉన్న బట్టలు వేసుకోకూడదు. లూజ్గా ఉన్న బట్టలు, టైట్గా ఉన్న బట్టలు ఎందుకు వేసుకోకూడదు? అది ఎప్పుడైనా మనకి వచ్చి ఏమైనా ఒంటి మీద పడినా ఆ నిప్పు రవ్వలు వెంటనే అంటుకుపోతాయి, బిగువుగా ఉంటాయి. అదే లూజ్గా ఉంటే మనకి శరీరానికి అంతగా తగలవని లూజ్ బట్టలు వేసుకోమంటారు. టపాసులను దూరంగా నుంచి కాల్చాలి, దూరం నుండి కాల్చాలి. టపాసులు మనం చేతిలో పెట్టుకునో, లేకపోతే ఏదో అందరూ చూస్తే గొప్పగా ఉంటుంది, లేకపోతే అందరూ మెచ్చుకుంటారని చేతిలో పెట్టుకుని టపాసులు కాల్చుకోం కదా. దూరంగా ఉంచి టపాసులను కాల్చాలి. ప్రమాదకరమైన టపాసులను చేతులతో ఉంచుకొని కాల్చకూడదు. అంటే మీరు చిన్నపిల్లలు కాకరపువ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఇలాంటివన్నీ కూడా చేతితో కాలుస్తారు. పెద్ద క్రాకర్స్ కాల్చేటప్పుడు ఏం చేయాలి? దూరంగా పెట్టేసి కాల్చుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళ పక్కనే ఉన్నప్పుడు మనం కాల్చుకుంటూ ఉంటే ఇంకా మంచిది. మీ అంతటా మీరు ఒక్కరే కాల్చుకోకూడదు, అది చాలా ప్రమాదం. రవి, బాగుంది తాతయ్య. దీపావళి పండుగ అంటే బాణాసంచా కాల్చే సరదా పండుగేనా? ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఉపయోగం వ్యతిరేక పదం ఏంటమ్మా? నిరుపయోగం. ఉపయోగం అంటే వ్యతిరేక పదం, నిరుపయోగం. వాళ్ళ తాతగారిని అడుగుతున్నాడు రవి, తాతయ్య దీపావళి పండుగ అంటే పిండి వంటలు తినడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఇంకా బాణాసంచా కాల్చుకోవడమేనా? దీనివల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? దీపావళి పండుగ వల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా అని వాళ్ళ తాతగారిని అడిగాడనమాట. తాతగారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఉన్నాయిగా, దీపావళి వర్షాకాలం చివరిలో వస్తుంది. దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది? వర్షాకాలం చివరిలో వస్తుందంట. మనం కాల్చే మతాబులు, బాణాసంచాల వాసనకు, ఆ ఘాటుకు క్రిమికీటకాలు చస్తాయి. దీపావళి వర్షాకాలం చివరిలో వస్తుంది కదా. వర్షాకాలంలో మనకి చాలా దోమలు, పురుగులు, క్రిములు అవన్నీ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? వర్షాలు పడేసరికి ఎక్కడ లేని దోమలు వచ్చేస్తూ ఉంటాయి, విపరీతంగా దోమలు వస్తాయి, చిన్న పురుగులు వస్తూ ఉంటాయి. అందుకని మనం బాణాసంచాలు కాలుస్తాం కదా. మీరు మతాబులు కాల్చినా, కాకరపువ్వొత్తులు కాల్చినా, ఏది కాల్చినా ఒక స్మెల్ వస్తుంది, ఘాటైన స్మెల్ వస్తుంది కదా. ఆ వాసనకి, ఆ స్మెల్కి ఆ చుట్టుపక్కల ఉన్న క్రిములన్నీ కూడా నశించిపోతాయి, అంటే చనిపోతాయి. ఆ పురుగులన్నీ కూడా చచ్చిపోతాయి, ఆ దోమలన్నీ కూడా చచ్చిపోతాయంట. ఆ ఘాటుకి ఆ క్రిములన్నీ చస్తాయంట. చాలా వరకు చిన్న క్రిముల బాధ తగ్గిపోతుంది మనకి, చాలా వరకు ఆ క్రిముల బాధ తగ్గిపోతుంది. ఈ దీపావళి పండుగ రోజు మనం బాణాసంచా కాల్చుకుంటూ ఉంటాం. ఇంచుమించు మనం ఒక 5 రోజుల వరకు కాలుస్తూ ఉంటాం. ఈవినింగ్ అయ్యేసరికి, సాయంత్రం అయ్యేసరికి ఆ 5 రోజులు మనం కాల్చుకునే వాసన కంట ఈ క్రిములన్నీ కూడా నశించిపోతాయి, క్రిములన్నీ కూడా చనిపోతాయంట. ఆ బాధ తగ్గిపోతుంది మనకి, దోమల బాధ, పురుగుల బాధ తగ్గుతుంది. ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన విషయం కదా. ఇది ఒక మంచి ఆరోగ్యమైన విషయం మనకి, అంటే సైంటిఫిక్గా కూడా ఇది ఒక ఆరోగ్యకరమైన విషయం. అలాగే ఆ స్మెల్ అనేది మన లోపలికి వెళ్ళింది అనుకోండి, గొంతులోకి, మనకి ఇంకా ప్రమాదం. అందుకని మనం ఆ వాసన మనం పీల్చకూడదు. ఆ వాసన దోమలై చనిపోతే బాగానే ఉంది, కానీ అదే వాసన మన గొంతులోకి వెళ్తే మనకి ప్రమాదకరం. అందుకని మనం ఆ స్మెల్ని పీల్చకూడదు. టపాసులు కాల్ చేసిన తర్వాత హ్యాండ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. సోప్ పెట్టి హ్యాండ్స్ క్లీన్ చేసుకుని, కాళ్ళు కూడా క్లీన్ చేసుకుని, అవసరమైతే స్నానం కూడా చేయాలి. లేకపోతే ఆ స్మెల్ అంతా మన బాడీకి పెట్టేసి మనకి ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని సైంటిఫిక్గా కూడా ఈ స్మెల్ వల్ల కొన్ని పురుగులన్నీ కూడా నశించిపోతాయి. ఇది ఒక మంచి ఆరోగ్యదాయకమైనది అని చెప్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తారు. మంచి అంటే వ్యతిరేక పదం ఏంటమ్మా? చెడు. మంచి అంటే ఏంటి? చెడు. దేనికైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా. దేని నుంచైనా మనం మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. రమ్య, తాతయ్య అన్ని విషయాలు బాగా చెప్పావు, అమ్మ భోజనానికి రమ్మంటుంది, వెళ్దాం రండి. అప్పుడు ఏం చెప్తున్నది రమ్య? వాళ్ళ తాతగారిని, అమ్మ పిలుస్తుంది భోజనానికి, మనం భోజనానికి వెళ్దాం రండి తాతయ్య అని రమ్య పిలిచిందన్నమాట. తాతయ్య సరేనా వెళ్దాం పదండి, సరేనా వెళ్దాం పదండి. వాళ్ళ మనవరాలి సరే భోజనానికి వెళ్దాం అని వాళ్ళ తాతగారు చెప్పారు. అంటే ఇక్కడ వాళ్ళ తాతయ్య, మనవరాలు మధ్య సంభాషణ జరిగింది. సంభాషణ అంటే ఏంటో అర్థమైంది. అప్పుడు మీరు కూడా ఎప్పుడైనా మీ తాతయ్య గారు ఉన్నప్పుడు
మీ తాతగారిని మీరు ప్రశ్నిస్తూ ఉండాలి, ఇదేంటి తాతయ్య, ఇది నువ్వు నాకు చెప్పు, నాకు తెలీదు అని అడుగుతూ ఉంటే పెద్దవాళ్ళని చాలా చాలా విషయాలు, మనకు తెలియని విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. అవునా కదా? పెద్దవాళ్ళతో మాట్లాడితే చిచి ఆ తాతతో మాట్లాడడం ఏంటి, అమ్మమ్మతో మాట్లాడడం, మామగారితో మాట్లాడడం ఏంటి అనుకోకూడదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చక్కగా కథలు చెప్తారు, మంచి మంచి నీతి సూత్రాలన్నీ చెప్తారు, నీతి వాక్యాలు చెప్తారు, పద్యాలు చెప్తారు. అందుకనే మనందరం కూడా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇందులో చూడండి, ఈ పాఠంలో ఏం చెప్పారు వాళ్ళ తాతగారు, చాలా చాలా విషయాలు, తెలియని విషయాలు చెప్పారు. అవునా కదా? అలాగే మీరు కూడా మీ తాతగారిని అడిగి మీకు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకోండి. ఈ లెసన్ మొత్తం మళ్ళీ మీరు రీడ్ చేయండి ఒకసారి. బోర్డు మీద చూడండి అమ్మా అందరూ. అర్థాలు చెప్పాను, పదాలు అర్థాలు. చతుర్దశి ఒక పక్షంలో 15 రోజులలో 14వ రోజు. చతుర్దశి అంటే ఏంటి? ఒక పక్షంలో 15 రోజులలో 14వ రోజు. అమావాస్య ఒక పక్షంలో 15 రోజులలో 15వ రోజు. అమావాస్య అంటే ఏంటి? ఒక పక్షంలో 15 రోజులలో 15వ రోజు. అంటే ఏంటి? మనకి 15 రోజులతో సరే అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటుంది కదా, అది. అలాగే వ్యతిరేక పదాలు హింస, అహింస, ఇష్టం, అయిష్టం, మంచి, చెడు, సంతోషం, విషాదం, క్రొత్త, పాత, జాగ్రత్త, అజాగ్రత్త. మళ్ళీ రిపీట్ చేసుకుని చూడండి ఒకసారి. హింస, అహింస, ఇష్టం, అయిష్టం, మంచి,